ల్యాండ్ వాల్యూ అనేది ఎలా డిసైడ్ చేస్తారు? ఎందుకంటే మనకి హైదరాబాద్ శివార్లలో కానీ, హైదరాబాద్ మధ్యలో కానీ ల్యాండ్ అనేది ఒకటే. కాకపోతే దాని రేట్ అనేది మనకి ప్రతి ఒక చదరపు కిలోమీటర్‌కి మారిపోతూ ఉంటుంది. అవును. సో, దీన్ని అసలు ఎలా డిసైడ్ చేస్తారు సార్? యాక్చువల్‌గా ఏంటంటే గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు ఏమైతుందంటే, ఏరియా కనెక్టివిటీ, కమర్షియాలిటీ బట్టి వాళ్ళు కొంత ల్యాండ్ వాల్యూ, గవర్నమెంట్ వాల్యూ, కార్డ్ వాల్యూ అంటాం మనం. హ్మ్. దాన్ని బట్టి డిఫరెంట్‌గా ఉంటుంది. ఒక్కొక్క ఒక్కో తీరుగా ఉంటుంది. సో, మన వాళ్ళు కొంతమంది రిజిస్ట్రేషన్ చేసినప్పుడు గవర్నమెంట్ వాల్యూ కంటే కొద్దిగా ఎక్కువ చేసుకునే వాళ్ళు ఉంటారు. కానీ గవర్నమెంట్ వాల్యూ తగ్గించి చేసుకోవడానికి ఛాన్స్ లేదు. సో, ఫర్ ఎగ్జాంపుల్ 5,000 గవర్నమెంట్ వాల్యూ ఉందనుకో, దాన్ని 7,000 చేసుకోవచ్చు మనం. 10,000 చేసుకోవచ్చు, 20,000 చేసుకోవచ్చు. దాన్ని మనం రిజిస్ట్రేషన్ పెంచుకోవాలనుకున్నప్పుడు గవర్నమెంట్‌కు మనం టాక్స్ కట్టేసి చేసుకునే వెసులుబాటు ఉంది. కానీ బయట మార్కెట్‌లో ఓపెన్ మార్కెట్‌లోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, అక్కడ ఉన్నటువంటి కనెక్టివిటీ, అక్కడ ఉన్నటువంటి డిమాండ్, అక్కడ ఉన్నటువంటి దాన్ని బట్టి మార్కెట్ వాల్యూ పెరుగుతుంది. లైక్ ఇప్పుడు మనం కోకాపేటలో 130, 170 మనం ఎకరం పోయినప్పుడు పక్కన ఉన్న మార్కెట్ కూడా అట్లా ఉంటుంది. ఎందుకంటే అక్కడ కనెక్టివిటీ డిమాండ్ చేసింది అక్కడ. అక్కడ ఉన్నటువంటి కనెక్టివిటీ, అక్కడ ఉన్నటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, అక్కడ ఉన్నటువంటి వెసులుబాటు ఏదైతే ఉందో, డిమాండ్ అండ్ సప్లైని బట్టి వాళ్ళు రేటు వాళ్ళకి ఎక్కువ పెట్టడం జరిగింది. హ్మ్. సో, అదే విధంగా వేరే ఏరియాలకు కూడా అదే. అక్కడ ఉన్న కనెక్టివిటీ, అక్కడ ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ. ఈ మార్కెట్‌లో మనం ఇంత పెడితే వెళ్తది అనుకున్నప్పుడు మార్కెట్ వాల్యూ పెంచుకుంటూ వెళ్ళిపోతుంటారు. సో, దాన్ని బట్టి ఉంటుంది. అక్కడ ఉన్న ప్రోడక్ట్ బట్టి మన వాల్యూ పెరుగుతూ ఉంటుంది.